హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఈ రోజున మనం 31 ఏకర్స్లో మైసిగండి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మన ప్రాజెక్ట్లో ఉన్నాము. మన ప్రాజెక్టుకి సంబంధించి వాటర్ ట్యాంక్ వర్క్స్ 100% కూడా కంప్లీట్ అయిపోయినాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూడొచ్చు మీరు. ఈ వాటర్ ట్యాంకు మొత్తం 2.5 lakhs కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ ట్యాంకు. దీనిలో 1 lakh కెపాసిటీ వాటర్ ఏదైతే ఉందో అది ఈ వాటర్ ట్యాంక్లో ఉంటుంది. మిగతా 1.5 lakhs కెపాసిటీ ఉన్నటువంటి వాటర్ మీకు సంపులో ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కర్బింగ్ స్టోన్కి సంబంధించిన వర్క్ 100% కంప్లీట్ అయింది. ప్లాటింగ్ స్టోన్కి సంబంధించిన వర్క్ కూడా 100% కంప్లీట్ అయింది. రోడ్స్కి సంబంధించిన వర్క్ రీసెంట్గా స్టార్ట్ అయింది. ఈ రోజున మనం ఒక కస్టమర్ని సైట్ విజిట్కి తీసుకురావడానికి నేను రావడం జరిగింది. ప్రాజెక్ట్లో డ్రైనేజీకి సంబంధించినటువంటి అంటే డ్రైనేజ్ పైప్ లైన్లు వాటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా 80% కంప్లీట్ అయిపోయాయి. మీకు డిసెంబర్ ఎండింగ్ కల్లా ఎంటైర్ ప్రాజెక్టుకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా పూర్తి షేపులో కంప్లీట్ అయిపోతాయి. మోరోవర్ ఈ మైసిగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి మన ప్రాజెక్ట్లోనే ఎందుకు కొనాలి? మీకు కడతాల, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ ఈ శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలోనూ కొనుగోలు చేయొచ్చు. కానీ పర్టికులర్గా కడతాల్లో ఉన్నటువంటి మైసిగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్న ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టులో ఎందుకు కొనుగోలు చేయాలి అంటే, మన గవర్నమెంటు శ్రీశైలం హైవేలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ గురించి ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఈ ఫ్యూచర్ సిటీ అనేది సాగర్ హైవేకి శ్రీశైలం హైవేకి మధ్యలో ఏర్పాటు అవుతుంది. ఇది దగ్గరగా 30,000 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నటువంటి మన ప్రాజెక్టే ఈ మైసిగండి అమ్మవారికి సమీపంలో ఉన్నటువంటి మగధా ప్రాజెక్టు. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాల్లో అన్ని కంపెనీలకి ల్యాండ్ అనేది ఎలకేట్ చేస్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంటు తెలంగాణ రైజింగ్ టీమ్ 2014 అనేటువంటి నినాదంతో ఎన్నో కంట్రీలు తిరిగి ఎన్నో ఎంఓయూలను కూడా చాలా పెద్ద కంపెనీలతో చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీలన్నిటికీ కూడా ఇక్కడ ల్యాండ్ ఎలకేట్ చేయడం అనేది ప్రాసెస్ జరుగుతోంది. అన్ని కంపెనీలకి 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 1000 ఎకరాలు రకరకాలుగా ఆ కంపెనీ స్టేటస్ని బట్టి ల్యాండ్ ఎలకేషన్ జరుగుతుంది. వన్స్ ఇక్కడ కనుక ఆ ల్యాండ్ ఎలకేట్ అయ్యి ఫౌండేషన్ స్టోన్ కనుక పడినాయి అంటే 1 by 1 స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే గవర్నమెంటు ప్రత్యేకంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద అనౌన్స్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్స్లో 2.5 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి, ఫారిన్ కంపెనీల నుంచి మేము ఎంఓయూలు చేసుకోవడం జరిగిందని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న క్రెడాయి మీటింగ్లోనూ చెప్పారు. అదేవిధంగా చాలా ప్లాట్ఫామ్స్ మీద ఈ విషయాల్ని నొక్కి ఒక్కాణించారు. సో ఫ్రెండ్స్, మనం ఇలాంటి టైంలో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి కడతాల ఏరియాలో మైసిగండి అమ్మవారి టెంపుల్కి సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్సలెంట్ రిటర్న్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ప్రైసెస్ పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో శ్రీశైలం హైవేలో పెరగలేదు. సో పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కనుక ఇలాంటి ఏరియాలో, గ్రోయింగ్ ఏరియాలో, గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సరే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే వెంటనే రిటర్న్స్ వచ్చే అవకాశం ఉండదు కనుక 5 years నుంచి 7 years స్పాన్లో కనుక ఈ ల్యాండ్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మన మగధా ప్రాజెక్టుకి సంబంధించిన ఇంకా డెవలప్మెంట్స్ని, విజువల్స్ని మనం చూద్దాం ఇప్పుడు.
ఈ రోజున మన మగధ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఇద్దరు కస్టమర్లు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం ఈ రోజున సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ రోజున ఉదయం స్లాటే మనం బుక్ చేసుకోవడం వలన ఉదయం 11 గంటలకల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావడమే కాకుండా ఆ ఇద్దరు కస్టమర్లకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మన 31 ఏకర్స్ మగధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన మైసగండి అమ్మవారి టెంపుల్కి అతి సమీపంలో ఉండడం వల్ల సేల్స్ చాలా స్పీడ్ అందుకున్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజున మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఎంతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు కూడా ఈ మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఎందుకు ఈ విధంగా రష్గా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు FCDA బిల్డింగ్ కి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రావీర్యాల నుంచి 2 ఫేజుల్లో, అంటే ఫస్ట్ ఫేజ్ కింద వచ్చేసరికి మీర్ఖాన్పేట, సెకండ్ ఫేజ్ కింద వచ్చేసరికి అమంగల్ వరకు ఈ 2 ఫేజుల్లోనూ మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది రావీర్యాల నుంచి అమంగల్ వరకు వస్తుంది. ఇది 330 ఫీట్ రోడ్డు, అంటే 300 ఫీట్ రోడ్డు ప్లస్ 30 ఫీట్ బఫర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది కనుక ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో అయినటువంటి మహేశ్వరం, కందుకూరు, కడతాల స్ట్రెచ్లో కనుక ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్స్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా దే విల్ గెట్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. సో ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ, కోకాపేట ఈ ఏరియాల్లో ఏ విధంగా అయితే భూముల రేట్లు పెరిగినాయో అదే విధంగా పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి ఒకే ఒక్క ఏరియా మన ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియా. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందుతారని చెప్పి ఆశిస్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ.